గెస్ట్ శ్రీ అజయ్ కల్లం గారు, నా గురుతుల్యులు, ఫార్మర్లీ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ presently ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఆనరబుల్ CM, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ఆనరబుల్ CM. I extend a warm welcome to Srimati Sundarvalli garu, Vice Chancellor Vikramasingapuri University, and Nedurumalli Ram Kumar Reddy garu, my brother, Director, Chairman, Board for Community Development, Government of Andhra Pradesh. I extend a warm welcome to Y. Shivasanket garu, who is instrumental in organizing this seminar here in his college. We welcome the elders from Nellore town, the college managements, and my dear students, my beloved students. I extend a warm welcome to you all. We extend a hearty welcome to the press and electronic media. Before going to the topic of the seminar, సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఒక్క విషయం ఓపెన్ మైండ్స్ గురించి క్లుప్తంగా 2 వాక్యాలు మీతో చెప్తాను. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది. ఏ రాజకీయ పార్టీతో ఈ ఓపెన్ మైండ్స్కి బంధం కానీ అనుబంధం కానీ లేదు. దీన్ని 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సిన్స్ దెన్ వీ హ్యావ్ బీన్ ఆర్గనైజింగ్ several seminars, conferences, roundtable conferences, etc. on contemporary issues to make the people aware of what is happening in the society. We are courageous enough to say good is good and bad is bad. Today we are organizing a seminar on revolutionary changes in the policies of the government, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర పరిపాలనా విధానంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి అన్నది సబ్జెక్ట్ ఇవ్వాలి. ఈ సబ్జెక్టును ఎందుకు ఎన్నుకున్నాము, దీని ఉద్దేశం ఏంటి అనేది తర్వాత వివరిస్తాను. మొట్టమొదటగా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్, ఇన్వైట్ ది ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ టు ఇనాగురేట్ ది సెమినార్ అండ్ అడ్రస్ ది గ్యాదరింగ్. I request శ్రీమతి సుందరవల్లి గారు టు ఇనాగురేట్. 2014లో ఎన్నికలు జరిగాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి అనేవారు ఎవరైనా కష్టాల్లో ఉన్నాం, వనరులు తగ్గాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఉన్న వనరులను సమర్థవంతంగా అతి జాగ్రత్తగా ఏ యజమాని అయినా కూడా ఉపయోగించాలి. పబ్లిసిటీ పిచ్చిలో పడి అన్ని తాత్కాలిక నిర్మాణాలు, అన్ని తాత్కాలిక నిర్మాణాలు, సెక్రటరియట్ తాత్కాలికమే, అసెంబ్లీ తాత్కాలికమే, హైకోర్టు తాత్కాలికమే, కాలక్షేపం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేసిన తప్పులకు పారిపోయి హైదరాబాద్ నుంచి మధ్యరాత్రి వచ్చేసాం. కట్టుబట్టంతో, ఆయన మాటల్లో చెప్తున్నా, కట్టుబట్టంతో బయటకు వచ్చాం విజయవాడ. అటువంటి పరిస్థితుల్లో నాయకుడు అనేవాడు, యజమాని అనేవాడు ఎంతో జాగ్రత్తగా రాష్ట్రాన్ని పరిపాలించవలసి ఉంది, ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించవలసి ఉంది. కానీ అలా జరగలేదు. దానివల్ల ఇంకో కొంచెం నష్టపోయాం. రాష్ట్ర విభజన సమయంలో ఇంత నష్టపోతే తర్వాత కూడా ఇంతకంటే ఎక్కువ నష్టపోయాం మా పిల్లలు, ముఖ్యంగా ప్రధానంగా. తర్వాత 2019 సంవత్సరం మే నెల 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పులను సరిదిద్దడానికి సుమారుగా టైం పట్టింది, ఒక 10 నెలల పాటు. తప్పులు ఒప్పులు సరిదిద్దడానికి, తప్పులు అప్పులు. ఈలోగా మార్చి 20వ తారీఖు నుంచి కరోనా మహమ్మారి, మీకు అందరికీ తెలుసు, కోవిడ్ ప్రారంభమైంది. దాంతో రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. వైద్య రంగం మీద దృష్టి పెట్టవలసి వచ్చింది ప్రభుత్వం. ప్రజలను బతికించుకోవాలి, కనీసం ఆకలి చావులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి మీద దృష్టి పెట్టింది ఎక్కువగా. అంటే సంక్షేమ కార్యక్రమాల వైపు మళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడింది అక్కడ తప్పనిసరిగా. ఇలా కొనసాగుతూ వచ్చింది. ఆ కోవిడ్ సమయంలో మీరందరూ వినే ఉంటారు, అక్కడ ఆర్థిక నిపుణులు, అలాగే నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా చెప్పారు, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు అకౌంట్లో వేయండి క్యాష్ రూపంలో,
ఆకలి చావులు లేకుండా కాపాడండి, కనీస వైద్య సౌకర్యాలు వాళ్ళు కల్పించండి అని చెప్పి లేకుండా చెప్పారు మేధావులే. అదే పద్ధతి ముఖ్యమంత్రి గారు ఫాలో అయ్యారు. ఇక్కడ డీబీటీ రూపంలో డైరెక్ట్ బెనిఫిషరీస్, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన సాగసోపేతమైన నిర్ణయం అని చెప్పి నేను చెప్పుకుంటున్నాను, గర్వంగా చెప్తున్నాను. ఎప్పుడైతే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిందో అప్పుడు ఆకలి చావులు లేకుండా నివారించగలం, మీకు అందరికీ తెలుసు. తర్వాత వైద్య రంగం మీద విస్తృతంగా ఖర్చు పెట్టారు, ఆయన దృష్టి పెట్టారు. వైరాలజీ ల్యాబ్స్ ఏంటి, కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఉచితంగా ఆహారం ఇచ్చారు, ఇంకా ఇన్సెంటివ్స్ ఇచ్చారు, డిశ్చార్జ్ అయిన తర్వాత 2,000 రూపాయలు ఇచ్చి పంపించారు అందరినీ కూడా. ఇది జరుగుతూ వచ్చింది. వీటితో పాటు ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆయన ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు నవరత్నాల రూపంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అమలు పరుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా అమలు పరిచారు, మాట తప్పకుండా. ఎందుకు చెబుతున్నాను అంటే, గత 4.5 సంవత్సరాల పాటు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మా ఓపెన్ మైండ్ సంస్థ పరిశీలిస్తూనే వస్తుంది. 2 ప్రభుత్వాలను కూడా ప్రేరేజ్ వేసుకుంటూ వస్తున్నాం. కంపేర్ ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నాం నిర్భయంగా. అప్పటికి ఇప్పటికీ పోల్చి చూస్తున్నాం. నాడు నేడు 2014, 2019, 2019, 2023 ఈ 4.5 సంవత్సరాలు నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది. విద్యారంగం మీద, వైద్య రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ఈ పథకాలన్నీ మేడం గారు కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మఒడి నుంచి ప్రారంభిస్తే ఇంకా రొటీన్గా చెప్తూనే ఉన్నాం. అమ్మఒడి, నాడు నేడు, విద్యా కానుక, డిజిటల్ క్లాస్ రూమ్స్ డిజిటలైజ్ చేయటము, మౌలిక సదుపాయాలను కల్పించడం స్కూల్స్లో. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. బాలికలకు కావాల్సిన టాయిలెట్ సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోయామని చెప్తున్నాను. 70 సంవత్సరాల్లో ఆజాదీకి అమృత మహోత్సవం జరుపుకుంటున్నాం, జెండాలు ఎగిరేస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. బాలికలకు కావాల్సిన కనీస సౌకర్యాలు, టాయిలెట్ సౌకర్యాలు మేము చదువుకునేప్పుడు ఎలాగూ లేదు. అది ఆ లోపాన్ని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం గుర్తించింది, దాన్ని సరిదిద్దింది. నాడు నేడు పథకం కింద ఇవాళ 45,500 స్కూళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికీకరించారు స్కూల్స్ అన్నింటినీ కూడా. దాన్ని కూడా విమర్శిస్తున్నాం. 8వ తరగతి ట్యాబ్లు ఇస్తున్నారు, టీచర్లకు ట్యాబ్లు ఇస్తున్నారు, డిజిటల్ బోర్డ్స్ ఎందుకు, మామూలు బోర్డ్స్ సరిపోతాయి కదా, ఇలా మాట్లాడుతున్నాం. అది పక్కన పెట్టండి తర్వాత. అలాగే వైద్య రంగంలో చూడండి, అలాగే ఉన్నత విద్యారంగంలో కూడా విద్యా దీవెన మీకు అందరికీ తెలుసు, ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన అంటున్నాం. అలాగే వసతి దీవెన అంటున్నాం, ఇంటర్న్షిప్స్ అన్నారు, మేడం గారు చెప్తున్నారు ఇందాక. ఇలాగే ఎన్నో మార్పులు, 4 ఇయర్ డిగ్రీ కోర్స్ తీసుకొచ్చాం. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఆలోచించలేదు మనం ఇంతవరకు కూడా. విట్స్ లాంటివి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో 35% సీట్లను, మెడికల్ విభాగంలో 50% సీట్లను తీసుకొని ప్రభుత్వమే మెరిట్ ద్వారా వాటిని భర్తీ చేయడం జరుగుతుంది. మీరు రాసిన ఏపీ సెట్ ద్వారా, ఎంసెట్ ద్వారా ఇవన్నీ కూడా ఆ సీట్లన్నీ కూడా భర్తీ చేస్తున్నాం. 35% ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడైనా ఊహించామో, విట్స్ లాంటి ఎస్ఆర్ఎం లాంటి వాడు మన గడప తొక్కగలరా పేద పిల్లలు. అటువంటి యూనివర్సిటీల్లో కూడా 30% సీట్లను తీసుకొని మెరిట్ ద్వారా పేద విద్యార్థులకు అక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన కింద ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని చెప్తున్నాను. అలాగే వైద్యం గురించి మాట్లాడుకుంటున్నాం. 17 వైద్య కళాశాలలు అందరికీ తెలిసిందే. మీరు కొత్తగా మొదటిదాకా 11 కళాశాలలు ఉన్నాయి, 17 ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అదనంగా 17 వైద్య కళాశాలను 8,400 కోట్ల రూపాయలతో వాటిని స్థాపించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులని విమర్శిస్తున్న వాళ్ళకి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి? 17 మెడికల్ కాలేజీలోకి వెళ్ళాయి, నాడు నేడు ద్వారా పాఠశాలల్లోకి వెళ్ళాయి. ఆస్తులు క్రియేట్ చేస్తున్నాం, అక్కడ సంపదలు క్రియేట్ చేశాం. ఎక్కడికి వెళ్ళలేదు డబ్బులు, డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా. అది విమర్శనార్హం కాదు అని చెప్తున్న మేధావులందరికీ కూడా ఇది అర్థరహితంగా, ఆలోచనారహితంగా దయచేసి విమర్శలు చేయొద్దు. తప్పుగా చెబుతాం తప్పులుంటే. అలాగే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాం. 4 పెద్ద పోర్టులు వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. అలాగే సచివాలయాలు, గ్రామ సచివాలయాలు 15,400 గ్రామ సచివాలయాలు స్థాపించాం. ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు పెట్టాం. సుమారు 15,000 కోట్ల సంపద క్రియేట్ చేశాం, ఒకటి ఆస్తులు క్రియేట్ చేశాం. 1.45 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.2 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. 67,000 కోట్ల రూపాయలు పరిశ్రమ రూపంలో పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రానికి.
ఇంకో 17 లక్షల కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉన్నాయి. అగ్రిమెంట్ జరిగింది విశాఖపట్నంలో. అన్నీ కూడా త్వరలోనే నెక్స్ట్ 5-6 నెలల్లో ఇన్ని కూడా గ్రైండ్ కాబోతున్నాయి. తద్వారా వేల మందికి ఇలాంటి యువత యువకులందరికీ కూడా ఉద్యోగాలు పెంచడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఏమంటున్నాము, కొంతమంది మేధావులు, ఆర్థిక నిపుణులు కూడా, తర్వాత ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సంక్షేమంపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఉత్పత్తిదాయకం కాదు, ఇదంతా కూడా వృధాగా పోతోంది డబ్బు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. మీరందరూ ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఇందాకే ఉదాహరణ చెప్పాను మీకు, ఎక్కడికి వెళ్ళలేదు డబ్బులు, సంపద సృష్టించబడుతోంది. అర్థరహితంగా, ఆధారరహితంగా విమర్శించద్దు అని చెప్పి మేధావులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా ఉపయోగకరమైన, ప్రజాహితమైన కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని సమర్థించవలసిన బాధ్యత, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మీ అందరి మీద, తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద, మేధావులు, విద్యావేత్తలు, అధికారుల మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ ఈ టాపిక్ని ఎందుకు ఎందుకున్నామని, రెవల్యూషనరీ చేంజెస్ అన్నాం. ఇవంతా కూడా మీకోసం, ప్రజల కోసం, పేద వర్గాల కోసం చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. పేదలు పేదలుగా ఉండాలా, ధనికులు ధనికులుగానే ఉండాలా. 90% సంపద ఇప్పటికీ చెబుతుంటాం, 10% మంది చేతుల్లో కేంద్రీకృతమైంది ఈ దేశంలో. 90% సంపద 10% మంది పెద్దల చేతుల్లో కేంద్రీకృతమైంది. ఇది ఇలా కొనసాగాలని కోరుకుంటున్నారా? ఈ మార్పు అవసరం లేదా? కొంచెం ఆలోచించండి. బాగున్న వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం, ధనికులు అనుకున్న వాళ్ళం కొంత త్యాగం చేద్దాం. అంతా మనమే తింటే లావ్ అయిపోతాం, ఏదో సినిమాలో చెప్తుంటాడు మహేష్ బాబు. ఏ సినిమాది? లావ్ అయిపోతాం, కొంచెం ఇచ్చేద్దాం ఈ సమాజానికి. ఈ ధనికులకు, పెద్దలకు చెప్తున్నా, కొంచెం ఇచ్చేద్దాం, పేదవాళ్ళ కోసం కొంచెం ఇద్దాం. ఎక్కడ దయచేసి విమర్శించద్దు దీని వేరుగా. కాబట్టి ఏ సంస్కరణలు అయితే ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ సంస్కరణలన్నీ కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళని వెన్నుతట్టి లేపి సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా పోటీ పడేలా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ఆ కర్తవ్యాన్ని, బాధ్యతలు ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈ సంస్కరణలు మంచిగా గుడ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు, రైట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సమర్థిద్దాం. రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు విమర్శిద్దాం. తాత్కాలిక నిర్మాణం చేసామని ఓపెన్గా చెప్తాను, నేనే విమర్శిస్తున్నాను. ఎందుకు 5 ఏళ్లలో మీరు రాజధాని కట్టలేకపోయారు? ఎందుకు అసెంబ్లీ నిర్మించలేకపోయారు? చేయలేదు కాబట్టే విమర్శిస్తున్నాం. ఇవాళ ప్రజాహితమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా, మా పిల్లలు బాగుపడేటప్పుడు, చదువుకునేటప్పుడు 35% సీట్లు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీస్లో, ప్రెస్టీజియస్ ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్లు పొందుతున్నారు మా పిల్లలంతా కూడా. వాటిని విమర్శించడం మీరందరూ కూడా దయచేసి మేధావులంతా కూడా ఖండించాలి అని చెప్తున్నారు. ఇది బాధ్యతారహితమైన విమర్శలు, ఆధారరహిత విమర్శలు, అర్థం లేని విమర్శలు ఇవన్నీ కూడా. రాబోయే 10 సంవత్సరాల్లో ఈ సంస్కరణలన్నీ కూడా అమల్లోకి వచ్చినట్లయితే నాణ్యమైన మానవ వనరులు కలిగిన ఒక మేధో సంపత్తి కలిగిన సమాజము ఈ రాష్ట్రంలో ఉద్భవించబోతోంది. చూడబోతున్నారు మీరు. ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రారంభించిన సంస్కరణలు ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే 10 సంవత్సరాల్లో వీటిని మీరు కాపాడుకోవాలి. సంస్కరణలు మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తక్కువ ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఇంకా సమర్థవంతంగా వీటిని అమలయ్యేలా చేద్దాం. చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెబుతూ, విజ్ఞప్తి చేస్తూ, మిగతా స్పీకర్స్ పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మరి అవసరమైతే క్లోజింగ్ రిమార్క్స్లో చెప్తాను. ముగిసిన తర్వాత చర్చా కార్యక్రమం ఉంటుంది. మీతో కూడా, మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు కూడా. ఐ రిక్వెస్ట్ ది చైర్మన్ బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.